శ్రీకృష్ణుడు మరియు సుధాముని కథ. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక భూమిలో సుదామ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. తమ గురువు సాందీపని ముని ఆశ్రమంలో కలిసి చదువుకున్న కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. పేదరికం ఉన్నప్పటికీ సుదాముడు కృష్ణుని పట్ల అంకితభావంతో తన భార్యతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. వారి వద్ద ఉన్న చిన్నదానితో ఎల్లప్పుడూ తృప్తి చెందాడు. ఒకరోజు సుధామ భార్య వారి దుర్భర పేదరికాన్ని గమనించి, ఇప్పుడు రాజుగా ఉన్న తన ప్రియ మిత్రుడు కృష్ణుడిని చూడమని సూచించింది. సహాయం అడగడానికి సంకోచించినప్పటికీ సుదాముడు కృష్ణుడిని సందర్శించడానికి అంగీకరించాడు. సంపదను కోరడానికి కాదు, కాని చాలా సంవత్సరాల తరువాత తన ప్రియమైన స్నేహితుడిని చూసిన ఆనందం పొందడానికి. అతను వెళ్లే ముందు, నా నేస్తానికి తీసుకువెళ్లడానికి మన ఇంట్లో ఏమైనా ఉందా అని సుదాముడు భార్యని అడిగాడు. ఆమె ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు 4 పిడికెళ్లు సుదాముని అంగవస్త్రంలో ముడికెట్టింది. ఈ వినయపూర్వక బహుమతితో సుదాముడు ద్వారకకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కృష్ణుని రాజభవనానికి చేరుకోగానే సుదాముడు ఆ వైభవానికి ముగ్ధుడయ్యాడు. కృష్ణుని పాత మిత్రుడిగా గుర్తించిన భటులు వెంటనే లోపలికి అనుమతించారు. సుదాముడిని చూడగానే కృష్ణుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతన్ని పలకరించడానికి పరిగెత్తుకుని వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకుని ఎంతో గౌరవంగా కూర్చోబెట్టాడు. కృష్ణుడు సుధామ గురుకులంలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ కథలు పంచుకుంటూ నవ్వులు పూయించారు. విశ్వానికి అధిపతి అయిన కృష్ణుడు స్వయంగా సుధామ పాదాలను కడిగి ఆయనను అత్యంత గౌరవంగా ప్రేమగా చూసుకున్నాడు. ఇది అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. కాసేపటికి కృష్ణుడు సరదాగా సుధాముడు తన కోసం ఏం తెచ్చాడు అని అడిగాడు. సిగ్గుపడిన సుధాముడు ఆ అటుకులను కృష్ణునికి ఇవ్వడానికి సంకోచించాడు. అది కూడా ఒక రాజుకు బహుమతిగా భావించాడు. కాని అంతా తెలిసిన కృష్ణుడు ఆ చిన్న మూటను తీసుకుని ఎంతో ఆనందంతో ఆ అటుకులను తిని ఎంత రుచిగా ఉందో తెలియజేశాడు. సుధాముడు కృష్ణుని ఆతిథ్యాన్ని, దైవ సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ కొన్ని రోజులు కృష్ణునితో గడిపాడు. వెళ్లే సమయం వచ్చినప్పుడు సుదామ ఏమీ అడగలేదు. కృష్ణుడు తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా ఇంటికి తిరిగి వచ్చాడు. సుధామ తన గ్రామాన్ని సమీపిస్తున్నప్పుడు తన చిన్న గుడిసె ఉన్న చోట ఒక అద్భుతమైన రాజభవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చక్కటి దుస్తులు ధరించిన భార్యాపిల్లలు ఆనందంతో పలకరించారు. కృష్ణుని అనుగ్రహంతో సుధామ పేదరికం నశించి దాని స్థానంలో సంపద, సౌభాగ్యాలు వచ్చాయి. తాను కూడా అడగకుండానే కృష్ణుడు తనను ఆశీర్వదించాడని సుధామ గ్రహించాడు. నిజమైన స్నేహం, భక్తి భౌతిక సంపదలకు అతీతమైనవని, కృష్ణుడు ఎల్లప్పుడూ తన భక్తులను జాగ్రత్తగా చూసుకుంటాడని, వారి అవసరాలను సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో నెరవేరుస్తాడని అతను అర్థం చేసుకున్నాడు. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.